బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బర్త్డే సెలబ్రేషన్లు ఇవన్నీ చిన్నపిల్లలు చేసుకుంటారా మా అమ్మకి ఎందుకు చెప్పు. ఈ బెలూన్లు పేలకుండా ఉంటే చాలు. వచ్చి చూడు ఎలా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, కానీ ఇదే మా ఊర్లో కూడా ఉంటుంది. చూసిపోయావా? సన్న వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్లో స్వీట్ కపుల్. ఈరోజు అయితే నా బర్త్డే వ్లాగ్ ఇదంతా. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ చూసాము, అదంతా ఈ వ్లాగ్లో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చిన్నప్పటి నుంచి బర్త్డే వస్తుంది అనగానే 2 to 3 weeks బిఫోర్ నుంచే మా డాడీని సతాయించి మరి నాకు నచ్చినవన్నీ కొనుక్కునేదాన్ని. ఇప్పుడు కూడా బర్త్డేకి 3 days బిఫోర్ షాపింగ్ కి H&M అండ్ లిండెక్స్ కి వెళ్ళాము. అక్కడ అక్షయ్ని అడుగుతుండే ఏమేం కొనేస్తావు, ఏం గిఫ్ట్స్ ఇస్తావు బర్త్డే కి అని. అక్షయ్ ఏమో నీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కో, అన్ని డ్రెస్సెస్ కొనుక్కో అని అన్నాడు. అమ్మయ్యా, బర్త్డే కి డ్రెస్ సెట్ అయిపోయింది. బర్త్డే అంటే ఏదో సెలబ్రేషన్ ఏదో చేస్తానని డౌట్ వస్తుంది, బట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అని అయితే తెలియదు. తనకి ఏదో చేస్తున్నాడు అని అనుకుంటుంది. సరే బాగా సర్ప్రైజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కార్లో డెకరేట్ చేసి వెనకాల చేయాలని అనుకున్నా. డెకరేషన్ అయితే బాగానే వస్తుంది, ఇంకా కొంచెం సెటప్ చేయాలి. ఆ లైట్లు అవి పెట్టి బెలూన్స్ అన్నీ పెట్టేసి సెటప్ చేసేస్తే సెట్. ఈ బెలూన్లు పేలకుండా ఉంటే చాలు. కార్ లైటింగ్, బెలూన్స్, కేక్ కటింగ్ అయితే పక్కా చేస్తా, బట్ ఎక్కడ చేస్తాను ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చేద్దాం, మన గురించి తెలిసిందేగా. ఏదో ఒకటి చేసి సెట్ చేసి నైట్ చిల్లి కొట్టేసి హ్యాపీ చేసేసాం అనుకో, సెట్. ఎక్కువ చేసినా బాధే, తక్కువ చేసినా బాధే. వాళ్ళకి కరెక్ట్గా చేయాలి. అది ఏంటనేది మనకు తెలీదు, చేసి సర్ప్రైజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అక్షయ్ గడి హిట్ ఫ్లాప్ మీరు కూడా చెప్తారు, కానీ నేను హిట్ ఫ్లాప్. ఏంటి ఇందాక నీకు ఏదో అంటున్నావు ఏంటి? ఎక్కడికి అని అడుగుతున్నాను. విషెస్ చెప్పలేదని. ఏం విషెస్ చెప్పాలి? హ్యాపీ బర్త్డే రోజు నాది. బర్త్డే సెలబ్రేషన్లు ఇవన్నీ చిన్నపిల్లలు చేసుకుంటారా మా అమ్మకి ఎందుకు చెప్పు. మరి ఎందుకు రమ్మన్నావు కిందకి? డ్రైవ్కి వెళ్దాం సరదాగా, అలా డ్రైవ్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చేద్దాం, ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నాం అక్షయ్? అలా సరదాగా తిరుగుదాం, ఎంతసేపు తిరిగితే అంతసేపు తిరిగేసి నీకు ఐస్ క్రీమ్ అన్నావు, ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళి పడుకుందాం. ఓకే. టైము 12:30 అవుతోంది. ఇప్పటిదాకా బర్త్డే విషెస్ చెప్పలేదు. చెప్పాను కదమ్మా, మనం ఇంకా చిన్నపిల్లలం కాదు కదా. విష్కి నీ సొమ్మేం అరిగిపోదు, నీ ఆస్తి ఏం తరిగిపోదు. మీకేమనిపిస్తుంది ఈ రూట్ చూస్తుంటే? ఎక్కడికి వెళ్తున్నావు, ఒక మనిషి లేడు, ఒక కార్ లేదు అని అనిపిస్తుంది కదా. సేమ్ అదే ఫీలింగ్ నాది కూడా. లాంగ్ డ్రైవ్ అని చెప్పి ఏదో వ్యూ పాయింట్ కి తీసుకెళ్తున్నాడు, అసలు ఒక్క వెహికల్ లేదు ఈ రూట్ లో, ఒక్క మనిషి కూడా లేడు. పైగా యానిమల్స్ అన్ని అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి. చాలా థ్రిల్లింగ్ అని అనుకుంటున్నారేమో. అలాగే ఒక 1 kilometer లోపలికి వెళ్ళేసరికి ఫుల్ షివర్ అయిపోయాను. నేను అసలు కార్ దిగను అని గట్టిగా కళ్ళు మూసేసుకుని గొడవ చేసేసాను. సర్ప్రైజ్ అని చెప్పి తను చేసిన డెకార్ ని చిమ్మ చీకట్లో తీసుకెళ్లి లైట్స్ అన్ని ఆన్ చేసి చూపిద్దాం అనుకున్నాడు, కానీ నేను భయపడేసరికి ప్లాన్ అడ్డదిడ్డంగా ఫ్లాప్ అయిపోయింది అనమాట. వచ్చి చూడు ఎలా ఉందో. ఎలా ఉంది సెటప్? సూపర్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బాగుందా? చాలా. చిన్నప్పుడంతా నా బర్త్డేకి మా అమ్మ నాన్న చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు, ఫుల్ ఎగ్జైట్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు పెళ్ళైపోయాక కూడా ఏ మాత్రం ఆ ఎగ్జైట్మెంట్ తగ్గలేదు. చూస్తున్నారు కదా, అసలు ఫుల్ ఎగ్జైట్ అవుతాను ప్రతిదానికి, ఈ చిన్న వాటికి. మెయిన్లీ 2 weeks నుంచే అక్షయ్ని ఏంటి ప్లాన్, ఏం గిఫ్ట్స్ ఇస్తున్నావు, అసలు సర్ప్రైజ్ చేస్తావా లేదా అని అడుగుతూనే ఉన్నాను. చెప్పలేదు అన్నావు కదా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ, చాలా బాగుంది.
సో ఫైనల్లీ హైవేలో ఏదో డ్రైవింగ్ ఉంటే ఇంకా అక్కడ ఆ పార్కింగ్ ఎంటీగా ఉండేసరికి అక్కడ కేక్ కట్ చేసేసాను. లైట్స్ మధ్యలో లైట్లు పెట్టుకొని చేశాను. అదన్నమాట థ్రిల్లింగ్ అండ్ స్కేరీ సర్ప్రైజ్ బై అక్షయ్. ఇది హిట్టో ఫ్లాపో కామెంట్ చేయండి. ఈసారి నా బర్త్డే రోజు అక్షయ్ అయితే మంచి సర్ప్రైజ్ చేశాడు. నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. కార్ డిక్కీలో ఇలా డెకార్ చేశాడు అండ్ పాపం చాలా కష్టపడ్డాడు నన్ను సర్ప్రైజ్ చేయడానికి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిస్ ఎఫర్ట్స్. నాకు అస్సలు డౌట్ కూడా రాలేదు. అది కూడా నైట్ కాబట్టి అంత నోటీస్ కూడా చేయలేకపోయాను. నేను అక్షయ్కి ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఇలా నాకు బీటెక్ లో ఒక కోరిక ఉండేది, మిడ్ నైట్ అలా అప్పటికప్పుడు ఉన్న డ్రెస్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అని. ఆ కోరిక ఇప్పటికీ ఇలా తీరింది. చలిలో కూడా ఐస్ క్రీమ్ తినిపించేసి ఇంకో సర్ప్రైజ్ చేశాడు. నేనైతే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయను అండ్ చిన్న చిన్న వాటితోనే సర్ప్రైజెస్ అండ్ హ్యాపీనెస్ ఇస్తుందని ఫీల్ అవుతూ ఉంటాను. చాలా పట్టు సరిపోద్దా? ప్యాంపరింగ్ చేయించుకోవడానికి నీకు అట్లాగా ఉంది. నాడు ఏంటి ప్లాన్ ఈరోజు? ఏం చేద్దాం చెప్పు. నేను నైట్ బాగా తిరిగాము. మూడు అయింది పడుకునేసరికి. వెళ్దాం అలాగా. ట్రోసో అని ఒక మంచి చిన్న విలేజ్ ఉంది. ఓకే, ఆ విలేజ్ కి వెళ్ళి బాగా తిరిగేసి మంచిగా ఏదైనా ఫుడ్ తినేసి చిల్లి కొట్టొచ్చేద్దాం. అంతే, ఏముంది. అవును, నాకు డౌట్ వచ్చింది. బర్త్డే ఎవరిది? బర్త్డే ఎవరిది? నాది. అవును. నువ్వెందుకు కొత్త డ్రెస్ వేసుకున్నావు? మొన్న కొన్నాడు, ఈ రోజు వేసేసుకున్నాడు. టౌన్ లో ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. అసలు స్ట్రీట్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి. వెరీ పీస్ఫుల్ అండ్ ఒక చిన్న సినిమా కోసం వేసిన సెట్ లాగా అనిపించింది. నీట్ గా డెకోర్ చేసి పెట్టినట్టుంది ఈ టౌన్. స్ట్రీట్ లో కార్ పార్క్ చేస్తుంటే పక్కనే ఒక పార్క్ ఉంటే వెళ్ళాము. ఈ చిన్న పిల్లల స్లైడ్ ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అక్కడ ఎవరు లేకపోయేసరికి అక్షయ్ వెళ్ళి ఫాస్ట్ గా వెళ్ళి ట్రై చేసే ఒకసారి అంటే వెంటనే వెళ్ళి ట్రై చేసేసా. నెవర్ లెట్ యువర్ ఇన్నర్ చైల్డ్ డై. దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ దట్ యు ఎంజాయ్. బాగా చెప్పాను కదా, మీరేమంటారు? అంతే కదా. ఇప్పుడు చూస్తుంది ఈ టౌన్ సిటీ సెంటర్ అన్నమాట. మంచి బ్రిడ్జ్ విత్ ఫ్లవర్స్ డెకరేటెడ్ ఎవ్రీవేర్ విత్ ద కెనాల్ వ్యూ అండ్ అఫ్ కోర్స్ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అండ్ సెంటర్ లో ఒక చిన్న చర్చ్ కూడా ఉంది. కెనాల్ పక్కనే బ్యూటిఫుల్ హౌసెస్. అసలు డ్రీమ్ ప్లేస్ టు లివ్ అన్నట్టుంది అనమాట. ఈ టౌన్ చాలా చాలా నచ్చేసింది మా ఇద్దరికి. స్వీడన్ లో ఉన్న వాళ్ళకి ఇఫ్ యు ఆర్ వండరింగ్ అండ్ థింకింగ్ అబౌట్ దిస్ టౌన్, చెక్ ద డిస్క్రిప్షన్ ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ ప్లేస్. ఈ ఊర్లో మధ్యలో అంతా కెనాల్ ఉంటుంది. సో కెనాల్ అటు ఇటు ఇల్లులు ఉంటాయి. వీళ్ళందరికీ బోట్లు ఉంటాయి. ఫుల్ చిల్లు కొడతారు సమ్మర్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. అటు ఇటు దాటడానికి ఇలా ఈ బ్రిడ్జెస్ మధ్య మధ్యలో పూలతో డెకరేట్ చేసి బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ మంది జనాలు ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కానీ ఇదే మా ఊర్లో కూడా ఉంటుంది. మా ఊర్లో అట్లీస్ట్ అమలాపురం దగ్గర మాకు మధ్యలో కాలువ ఉంటుంది. మా ఊరు మధ్యలో గోదావరి కాలువ. అది బేసికలీ తీసుకుంటే అది ఇది ఒకటే. కాకపోతే అదేమో చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదేమో చూడడానికి చాలా సెటప్ ఉంది దీంట్లో. అలా టౌన్ లో అంతా తిరుగుతుంటే ఒక దగ్గర షాపింగ్ మార్కెట్ కనిపించింది. ఏమున్నాయో చూద్దామని వెళ్ళాను. బికాస్ చాలా దగ్గర బోర్డ్స్ లో ఆఫర్ అని పెట్టి వచ్చిన వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. నేను కూడా చూద్దామని వెళ్ళాను. బట్ ఊల్ యాప్స్, క్లోత్స్, వుడ్ గరిటలు, కొన్ని చిన్న బొమ్మలు. సో షాపింగ్ అని వెళ్తే విండో షాపింగ్ చేసి వచ్చి రిలాక్స్ అవుతున్నా. ఈ బోట్ బాగుంది కదా, సూపర్ స్పీడ్ వెళ్ళే దానిలో ఉంది. అండ్ నెక్స్ట్ ఇది పెద్ద బోట్, కొంచెం 10 మంది వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి నీళ్ళు పడుకోవడం దీంట్లోనే ఉండడం అన్ని దీంట్లోనే అనుకుంటా. బాగుంది. పైన సన్నకి చిల్లు, వెనకాల అబ్బో మామూలు సెటప్ లేదుగా. బోట్ ఏదో సెక్సీగా ఉంది. మామూలుగా లేదు. నాకు తెలిసి బుర్రపాటి స్పీడ్ వెళ్ళిపోద్ది అనుకుంటా. ఇది ఇక్కడ చాలా బాగుంటుంది ఈ లొకేషన్. సో అందుకే చాలా మంది ఇలా క్యాంపింగ్ వేసుకుంటారు. నేను సమ్మర్లో వచ్చినప్పుడైతే ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది తగ్గిపోయారు. ఆల్మోస్ట్ ఇల్లు కట్టేసుకున్నారు. చూసారా, గ్లాస్ హౌస్. లేట్ లంచ్ చేద్దామని చూస్తే ఇక్కడ ఒకప్పుడు రెస్టారెంట్ ఉండేదంట బీచ్ వ్యూతో. బట్ ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. సో లంచ్ చేయలేదు. అలా మధ్య మధ్యలో స్నాక్స్, పిజ్జాలు అన్నీ తిన్నాము టౌన్ లో. బాగుందా చందన? మినీ గల్ఫ్ దగ్గరికి కూడా వెళ్దామా?
నాకు మినీ గోల్ఫ్ ఆడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. సరే పేమెంట్ చేద్దామని వెళ్తే అన్ఫార్చునేట్లీ ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని అన్నారు. బికాస్ వీకెండ్ అండ్ మెషిన్ ఏదో ప్రాబ్లం అంట. అండ్ ఆ టైంకి రెడీగా క్యాష్ ఎవడు పెట్టుకుంటాడు చెప్పండి. మేము ఏమైనా క్యాష్ క్యారీ చేస్తామా? కార్డ్స్ అంటే నో 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 అన్నారు. సో మళ్ళీ లైట్ తీసుకొని బీచ్కి వచ్చి రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత వర్షం పడేలా ఉందని చెప్పి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చి ఒక టీ బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయిపోయాక అక్షయ్ నడు వెళ్దాం బాగా రెడీ అవ్వు అంటే చలిలో అండ్ వర్షంలో కూడా రెడీ అయ్యి డిన్నర్ కి వెళ్ళాము. పించోస్ అని ఒక రెస్టారెంట్. అంబియన్స్ అది చాలా బాగుంది అండ్ డిఫరెంట్ వైబ్. క్వాంటిటీ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ప్రైసింగ్ కొంచెం ఎక్కువ. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా స్పెషల్ డేట్స్ కి ఓకే. చికెన్, ఫిష్, ష్రిమ్స్, స్టార్టర్స్ అండ్ అదర్ ఫుడ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. బట్ టేస్ట్ ఇస్ వెరీ గుడ్. ఎప్పుడూ ఒకటే కాకుండా అలా అని ఇంట్లోనే ఫుడ్ బోర్ కొట్టి ఇలా బయటకు వెళ్ళి మేము ఇద్దరమే టైం స్పెండ్ చేసి సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ పక్కన పార్ట్నర్ ని పెట్టుకొని ఫుడ్ షేర్ చేసుకుంటూ ఇలా క్వాలిటీ టైం ని బాగా ఎంజాయ్ చేశాను. కొంచెం కొత్తగా అనిపించింది. ఎర్లీ డిన్నర్ అయిపోయాక మా గ్యాంగ్ కాల్ చేసి రమ్మంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. ఇందాక కేక్ కటింగ్ టైంలో మా గ్యాంగ్ లో అందరూ లేరు అండ్ ఇది అన్ప్లాన్డ్ కాబట్టి కొందరు మిస్ అయ్యారు. సో కొంతమంది ఇంటి దగ్గర వచ్చి విష్ చేశారు. ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ విత్ మై డే. అక్షయ్ అండ్ మా ఫ్రెండ్స్ నన్ను బాగా హ్యాపీ చేశారు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ దీస్ పీపుల్ అరౌండ్ మీ. నాకు ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో చాలా మంది మెసేజెస్ చేశారు అండ్ విషెస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. Keep supporting me the way you are. That's it for this video. Hope you liked it. సో ఫైనల్లీ బర్త్డే అయిపోయింది. ఎలా అనిపించింది? చాలా బాగా అయింది కానీ అప్పుడే అయిపోయింది. మళ్ళీ 1 year వెయిట్ చేయాలి బర్త్డే కోసం. చాలా లక్కీగా వీకెండ్ వచ్చింది. వీక్ డే వస్తే ఈ మాత్రం కూడా ఉండేది కాదు. బట్ ఐఎమ్ హ్యాపీ. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ లో కూడా మాతో కనెక్ట్ అవ్వండి అండ్ ఫాలో అవ్వండి. ఐడి డిస్ప్లే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ us. See you soon. Bye bye.